బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండగా వై నాట్ 175 అని వైసీపీ నేత వైఎస్ జగన్ పైకి చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో వైసీపీ నుంచి నేతలంతా బయటకు వచ్చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీని వీడారు. ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ వారిలో సగం మందికి పైగా ఇప్పుడు అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దాదాపు ఏడాది కిందటి నుంచే ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీలో కీలక నేతగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వేమిరెడ్డితో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు, కీలక నేతలు కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, ప్రస్తుత నర్సారావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు రూప్ కుమార్ సొంత బాబాయ్ కూడా. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి సైకిల్ ఎక్కారు. లావు కృష్ణదేవరాయలు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. మరికొందరు నేతలు కూడా టీడీపీతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కీలక నేతలు పార్టీకి దూరం అవుతుండటంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులు దొరక్క ఇతర ప్రాంతాల నేతలను ఎంపిక చేస్తున్నారు. అలాగే మంగళగిరి సహా పలు కీలక నియోజకవర్గాలకు ఇప్పటికే 2-3 సార్లు ఇన్ఛార్జీలు మార్చేశారు.